బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరే హీరోకు రాని సమస్యను ఫేస్ చేస్తున్నారు చిరంజీవి. డీప్ ఫేక్ అశ్లీల వీడియోలపై చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా చిరంజీవి అశ్లీల వీడియోలు రూపొందించారు కేటుగాళ్లు. ఓ హీరోయిన్తో చిరంజీవి ఉన్నట్లు అశ్లీల వీడియోలు సృష్టించారు. అశ్లీల వీడియోలోని ఇద్దరికి చిరంజీవి అలాగే ఓ హీరోయిన్ ముఖాలతో మార్ఫింగ్ చేశారు. పోర్ను సైట్లలో విచ్చలవిడిగా పోస్టు చేసి సొమ్ము చేసుకున్నారు. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని ఫ్యాన్స్ చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వీడియోల వ్యవహారంపై చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల వయసులో తనకేంటి పరిస్థితి అని ఆవేదన చెందారు. 4 దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో అగ్ర హీరోగా ఉంటున్నారు చిరంజీవి. 150కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన చిరంజీవి తెలుగునాట కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన చిరంజీవి కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. బ్లడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షల మందికి చిరంజీవి సేవలు అందిస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీకి ఇటు సమాజానికి ఎంతో సేవ చేసిన తనకు ఇలాంటి పరిస్థితి రావడంపై చిరంజీవి ఆవేదన చెందుతున్నారు. అశ్లీల వీడియోల వల్ల తన పరువుకు భంగం కలుగుతోందని స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు చేశారు. తన ముఖంతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలు ఏ వెబ్సైట్లలో పోస్ట్ చేశారో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలను తక్షణం తొలగించి తన పరువు కాపాడాలని కోర్టును కోరారు. ఇలాంటి తప్పుడు పనులకు టెక్నాలజీని వాడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. చిరంజీవికి సంబంధించిన అశ్లీల వీడియోలను తొలగించాలని నెల కిందటే ఆదేశాలు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. అయినా సరే చిరంజీవి అశ్లీల వీడియోలో URLలను వెబ్సైట్లు ఇంకా తొలగించలేదు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో చిరంజీవి తన పైన వస్తున్నటువంటి కొన్ని డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సో ఎవరైతే తన పరువుకు నష్టం కలిగించే విధంగా, తన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ రకంగా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు చిరంజీవి. సో పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చిరంజీవి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆయన చాలా ఆవేదన పూరితంగా చెప్తున్నారు. సో ఆ కంప్లైంట్ పైన నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? బేసిక్ ఇది ఒక మెగాస్టార్ ఆవేదన రాజేష్. దీని మీద రాత్రి ఆయన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ కనిపించట్లేదు. ఇంత పెద్ద స్టార్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన పరువుకి భంగం కలిగించే విషయం ఇది. సో ఇది చాలామంది వీడియోలు డౌన్లోడ్ చేసేస్తారు, ఫార్వర్డ్ చేసేసుకుంటారు, వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తారు. రాజకీయంగా కూడా ఆయన విమర్శించడానికి, దెబ్బతీయడానికి వాడతారు. సో ఇది పరువుకు సంబంధించిన ఈ అంశంలో వెంటనే స్పందించాల్సి ఉంటుంది. స్వయంగా ఆయన నిన్న సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్కి ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అది. సో ఇంతవరకు ఆయన పోస్ట్ చేసిన వెబ్సైట్ లింకులు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా తీసేసి ఉంటారేమో అన్నట్టుగా మేము ఒకసారి చెక్ చేసాం కొద్దిసేపటి క్రితం. అన్ని వెబ్సైట్లు పనిచేస్తున్నాయి యథావిధిగా, అన్ని వీడియోలు ఉన్నాయి. సో సత్వర న్యాయం, ఇమీడియట్ యాక్షన్, ఇలాంటి విషయాల్లో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెబ్సైట్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని డిలీట్ చేయించడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి కంప్లైంట్ ఇచ్చాడన్న విషయం తెలియగానే ఇప్పుడు మీడియా ఛానల్స్, బ్రేకింగ్స్, వెబ్సైట్లో వార్తలు, అలాగే పత్రికల్లో వార్తలు ఇవన్నీ వచ్చిన తర్వాత జనాల్లో ఒక విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చిరంజీవి మీద వచ్చిన సెక్స్ వీడియో ఏముంది, ఏ వెబ్సైట్లో ఉందని వెతికి మరి గూగుల్ మొత్తం సెర్చ్ చేసి వీడియోస్ ఇంకా చూసే అవకాశం ఉంటుంది. చాలామంది డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకునే ప్రమాదం ఉంది. సో ఇలాంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మన దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది. ఎక్కడుండో సరే, సో వాళ్ళ టెక్నికల్ ఫార్మాలిటీస్ ఏమున్నాయి ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మనం చెప్పడం చాలా తేలిక, ఇమీడియట్గానే ఎందుకు తీసేయలేదని మనం క్వశ్చన్ చేయొచ్చు. కానీ సో సైబర్ క్రైమ్ టీం కూడా అదే పనిలో ఉండుండొచ్చు. బహుశా ఆ వెబ్సైట్ని ఐడెంటిఫై చేయటం, ఇమీడియట్గా తొలగించడానికి రకరకాల ప్రాసెస్, రకరకాల ఇబ్బందులు, వాళ్ళ సంబంధించిన IP నెంబర్స్ని ఐడెంటిఫై చేయటం. సో అసలు ఈ దేశం నుంచి అప్లోడ్ చేశారా లేదా వేరే దేశం నుంచి అప్లోడ్ చేశారా, వీటన్నిటి తొలగించడం కాబట్టి కొన్ని టెక్నికల్గా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు. సో మనం ఆ కోణంలో కూడా ఆలోచించాలి. సరే, ఇదంతా పక్కన పెడితే ఇది ఒక మెగాస్టార్ ఆవేదన. ఒక 70 ఏళ్ల వయసులో, మొన్నే బర్త్డే కూడా చేసుకున్నారు ఆయన, 70 కంప్లీట్ అయ్యి 71లోకి వచ్చినట్టున్నారు. 70 ఏళ్ల వయసులో బహుశా ఏ హీరోకి, ఏ సినిమా నటుడికి రాకుండా కష్టం ఇది. ఎప్పుడూ తాను నటించిన, అంటే ఆయన యంగర్ ఏజ్లో ఉండగా నటించిన ఒక సినిమాలో క్లిప్పులను తీసుకొచ్చి వాటిని పోర్న్ వీడియోలు, అంటే సెక్స్ వీడియోలకి ఆ ముఖాలను అతికిచ్చి ఆ హీరోయిన్, ఆయన చిరంజీవి గారు ఇద్దరు కూడా నిజంగా సెక్స్ వీడియోలో నటించారా అన్నట్టుగా ఆ క్లిప్లన్నింటిని కూడా యాడ్ చేసి, సో వాటిని
వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు టెక్నాలజీ మీద ఐడియా ఉన్నవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. డీప్ ఫేక్ వీడియోల గురించి ఐడియా ఉన్నవాళ్ళు, లేకపోతే దీనికి ఏఐ టెక్నాలజీ గురించి ఐడియా ఉన్నవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఐడియా ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా ఇది నిజం అనుకుని నమ్ముతారు. నిజంగా చిరంజీవి నటించాడా అన్నట్టుగా వాళ్ళందరూ భావిస్తారు. సో ఇది చిరంజీవి పరువుకు సంబంధించిన అంశం. 150కి పైగా సినిమాల్లో నటించిన ఒక స్టార్ హీరో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్న ఒక హీరో సైబర్ క్రైమ్స్ దగ్గరికి పోయి తన ముఖంతో సెక్స్ వీడియోలు రన్ అవుతున్నాయి, వాటిని తొలగించడానికి కంప్లైంట్ ఇచ్చారు అంటే సిచ్యువేషన్ ఏ స్థాయిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని మంచి కోసం వాడాలి, కానీ ఇలాంటి తప్పుడు వీడియోలు తయారు చేయడానికి వాడటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. దీనికి బ్రేక్ వేయాలి. దీన్ని ఆదిలో బ్రేక్ వేయకపోతే వాళ్ళు చిరంజీవి మీద వచ్చాయి, రేపు పొద్దున బాలకృష్ణ మీద వస్తాయి, ఎల్లుండి నాగార్జున మీద రావచ్చు, ఆ తర్వాత ఇంకో హీరో మీద రావచ్చు. సో ఆ వీళ్ళు అని పక్కన పెడదాం. రేపు పొద్దున మీ మీద మా మీద కూడా రేపు మనమంటే పడని వాళ్ళు మనల్ని నాశనం చేయడానికి, పరువు తీయటానికి, దెబ్బకు తీయటానికి దీన్ని వాడచ్చు. రేపు పొద్దున పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముఖాలతో కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి వదిలేయచ్చు. దీనివల్ల కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి, పరువు పోయి చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాజకీయంగా అనేక పార్టీలకు, పొలిటికల్ లీడర్లకు ఇంకో పొలిటికల్ లీడర్లకు మధ్య పడదు. సో అవతల వ్యక్తిని దెబ్బ కొట్టడానికి ఈ ఏఐ టెక్నాలజీతో వాళ్ళ ముఖాలతో పోర్న్ వీడియోలు తయారు చేసి మార్కెట్లోకి వదలొచ్చు. అవి చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ చూసి తట్టుకోగలరా అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సి వచ్చింది. ఇది కేవలం ఇవాళ చిరంజీవికి సంబంధించిన అంశం కాదు, కేవలం చిరంజీవికి సంబంధించిన అంశం కాదు, చిరంజీవికి మాత్రమే వచ్చిన సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య. ఇవాళ చిరంజీవి సెలబ్రిటీ కాబట్టి ఆయన సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సో దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. టీవీల్లో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు, బ్రేకింగ్స్ వేస్తున్నారు. రేపొద్దున సామాన్యుడికి కూడా రావచ్చు. సో సామాన్యుడి ముఖంతో వీడియోలు తయారు చేసి వదిలితే వాళ్ళు తట్టుకోగలరా అనేది అవమాన భారంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఇష్యూ అది. సో ఆయన ఏమాత్రం మొహమాట లేకుండా ఉన్న ఇష్యూస్ అన్నిటిని కూడా రైజ్ చేశారు. తన అభిమానులు తన దృష్టికి తీసుకొచ్చిన ఈ పోర్న్ వీడియోలు వెబ్సైట్లన్నింటినీ కూడా తన కంప్లైంట్ లెటర్లో మెన్షన్ చేశారు. దాదాపు 10కి పైగా వెబ్సైట్లు పేర్లను ఆయన తన కంప్లైంట్ లెటర్లో మెన్షన్ చేశారు. సో వీటన్నిటి మీద సైబర్ క్రైమ్స్ టీమ్స్ అనేది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా ఇప్పటికే వాళ్ళు అదే పనిలో ఉండుండొచ్చు. సో ఇంకా ఫాస్ట్గా చిరంజీవి ఇప్పటికే తన పైన వచ్చిన మీమ్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు. కొంత ఇబ్బందికరమైన మీమ్స్కి తన ఫేస్ ఉపయోగిస్తున్నారని, తన బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారని, లేదంటే తనకు స్టేజ్ పేరు మెగాస్టార్ కావచ్చు, చిరు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఉపయోగించొద్దంటూ మొన్న సిటీ సివిల్ కోర్టు కూడా ఇచ్చింది. అంటే దాని తర్వాత జరిగినటువంటి అంశం కదా ఇది. ఎస్, అది వేరు ఇది వేరు. వాస్తవానికి అది వేరు ఇది వేరు. ఇది ఆయన దృష్టికి నిన్నో మొన్న వచ్చినట్టుంది. అందుకని 25వ తేదీ అంటే ఈ నెల 25వ తేదీ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఇది క్లియర్గా డేట్ కూడా చూడొచ్చు. చిరంజీవి ఆయన పేరుతోనే ఉన్న లెటర్ పేరు చూడొచ్చు, పైన డేట్ కూడా చూడొచ్చు. 25 అక్టోబర్ 2025 ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఇది కంప్లైంట్ వేరు. పోర్న్ వీడియోలకు సంబంధించి డీప్ ఫేక్ టెక్నాలజీతో తనను ఇట్లా దుర్వినియోగం చేయడం గురించి ఆయన పోస్ట్ చేసిన కంప్లైంట్ ఇది వేరు. ఆయన వాస్తవానికి సెప్టెంబర్ 26వ తేదీ సిటీ సివిల్ కోర్టులో ఇచ్చింది ఏంటంటే ఏఐ టెక్నాలజీతో తన వాయిస్ కానీ, తన బాడీ కానీ, తన ఫేస్ కట్ కానీ ఎక్కడ వాడకుండా, అది ప్రమోషనల్ యాడ్స్లో కావచ్చు, ఇతర అంశాల్లో ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా లేదా వాడకుండా, తన అనుమతి లేకుండా వాడకుండా ఉండటానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆయనకని కాదు, బేసిక్గా ఎవరైనా వేయచ్చు. ఎవరి అనుమతి లేకుండా వారి ముఖాన్ని ఫర్దర్ కమర్షియల్గా కానీ ఇంకొక ఎలిమెంట్లో కానీ వాడటం అనేది నేరం ఖచ్చితంగా. సో అలాంటిది చిరంజీవి లాంటి వ్యక్తుల, ప్రముఖ వ్యక్తుల ఫోటోని తీసుకొచ్చి, ఆయన వాయిస్ని తీసుకొచ్చి ఇవాళ రేపు ఏఐ వీడియోలు తయారు చేసి వస్తున్నారు, విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నారు. సో వాటికి ఆయన అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేది ఆయన చెప్తున్నమాట. సో దాని ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీ సిటీ సివిల్ కోర్టు ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది, ఇకపైన చిరంజీవి ఫేస్తో ఎక్కడ కూడా ఇది వాడొద్దు అని. రెండోది, ఈ కేవలం చిరంజీవికి మాత్రమే పరిమితం కాలేదు. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖమైన నటులంతా కూడా ఢిల్లీ కోర్టులో ఈ రకమైన పిటిషన్ వేస్తున్నారు. ఎక్కడా కూడా తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను కానీ తన వాయిస్ని కానీ వాడొద్దు అని అమితాబ్ బచ్చన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. దాని ఆర్డర్ కూడా వచ్చింది, ఆయన పర్మిషన్లు ఎక్కడ వాడొద్దు అని. అట్లాగే మన తెలుగు స్టార్ హీరో నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టులో ఇదే రకమైన పిటిషన్ వేశారు. అది డీప్ ఫేక్ కావచ్చు, ఏఐ టెక్నాలజీతో రూపొందించే వీడియోస్ కావచ్చు, ఫర్దర్ కావచ్చు, ఎక్కడైనా సరే తన పేరు కానీ, తన ముఖం కానీ, తన వాయిస్ కానీ ఇమిటేట్ చేస్తూ కూడా వాడొద్దు అని ఆయన ఇచ్చారు. ఆయన కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో వెళ్తున్నారు. ఏఐ టెక్నాలజీ ఎప్పుడైతే విస్తృతంగా జనాల్లోకి వస్తుందో ఆ వచ్చినప్పటి నుంచి కూడా
సో దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చాలామంది సెలబ్రిటీలు ఈ రకంగా కోర్టులోకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. తమ పౌర హక్కులకు భంగం కలగకుండా, తమ పరువునికి భంగం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇప్పుడు ఇది చిరంజీవి లేటెస్ట్గా ఇచ్చింది ఈ పోర్ను వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన రెండో కంప్లైంట్ ఇది. అది కోర్టులో వేసిన పిటిషన్ వేరు, ఇవాళ ఇచ్చిన కంప్లైంట్ వేరు. సో సైబర్ క్రైమ్ పోలీసులు బహుశా ఈపాటికే సీరియస్గానే ఉండుండొచ్చు ఇదే పనిలో. సో ఇది ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తారు, వీళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ ఐపీ నెంబర్లు కూడా ఈ వీడియోస్ ఏమీ కూడా ఇక్కడ ఇండియాలో అప్లోడ్ చేయరు. వేరు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వీటిని అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి నిందితులను అరెస్ట్ చేసి తీసుకురావడం కూడా చాలా కష్టం. దీన్ని ఎవరెవరు పోస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఐపీ నెంబర్ ట్రేస్ అవుట్ చేసినా కూడా అది వేరే కంట్రీలో ఉంటుంది. సో అక్కడి నుంచి ఎవరు అప్లోడ్ చేశారు అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఆ వీడియోలు ఎప్పటి నుంచి ఆ వెబ్సైట్లలో ఉన్నాయి అంటే చాలా లాంగ్ టైం నుంచి ఉన్నట్టుగా ఏమన్నా పేర్కొన్నారా పిటిషన్లో? అంటే పలానా టైం నుంచి అది మెన్షన్ చేయలేదు. బేసిక్గా ఇది చిరంజీవి కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ఈ వెబ్సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు, సెక్స్ వీడియోలు రన్ అవుతున్నాయన్న విషయం బయట ప్రపంచానికి అంటే మనలాంటి వాళ్ళకి పెద్దగా తెలియదు. రెగ్యులర్గా పోర్న్ సైట్లను వినియోగించే వాళ్ళందరికీ కొంత అవగాహన ఉంటుందేమో. సో మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. రాత్రి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ వీడియోల గురించి కొంత జనం అంతా కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మనం ఎక్కడ కూడా ఆయన కంప్లైంట్లో పేర్కొన్న వెబ్సైట్ల పేర్లను మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే మనమే జనానికి సమాచారం ఇచ్చినట్టుగా అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన సమాచారం ఆధారంగా జనాలందరూ వెళ్ళి నిజంగా చిరంజీవి పేరుతో ఉన్న సెక్స్ వీడియోలు ఏంటని ఇంకా ఎక్కువ సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. సో డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా వెబ్సైట్ల పేర్లను మనం మెన్షన్ చేయట్లేదు. ఆయన అయితే దాదాపు 1, 2, 3, 7 వెబ్సైట్ల మీద ప్రస్తుతానికి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. 7 వెబ్సైట్లలో కూడా పదుల సంఖ్యలో వీడియోలు, ఈ డీప్ ఫేక్ వీడియోలు అంటే సెక్స్ వీడియోలు ఆయన అప్లోడ్ చేశారు. అందులో చిరంజీవి అండ్ చిరంజీవితో పాటు గతంలో ఒక సినిమాలో నటించిన ఆ హీరోయిన్ పేరు కూడా మనం ఎస్టాబ్లిష్ చేయట్లేదు. సో వీళ్ళిద్దరూ కలిసి దానిలో నటించినట్టుగా ఆ వీడియోలన్నీ కూడా తయారు చేశారు. దాంతోపాటు ఆ హీరోయిన్ హీరో చిరంజీవి కలిసి నటించిన ఆ సినిమాలో ఉన్న కొన్ని క్లిప్పులను కూడా వినియోగించారు. ఆ క్లిప్పులకి ఈ సెక్స్ వీడియోని యాడ్ చేసి సో దీన్ని నడుపుతున్నారు. అంటే నిజంగానే అదేదో బ్లూ ఫిల్మ్లో నటించినట్టుగా దాన్ని క్లియర్ కట్గా జనం నమ్మేలా ఇంట్రెస్ట్గా చూసేలా దాన్ని క్రియేట్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఎంతకాలం క్రితం వీటిని అప్లోడ్ చేశారనే సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ అశోక్. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన చిరంజీవి, మెగాస్టార్గా ఉన్నటువంటి చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తనకు ఏంటి ఆవేదన, ఏంటి బాధ అంటూ చాలా తీవ్రంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎందుకంటే కొన్ని పోర్ను సైట్లలో చిరంజీవి మొహాన్ని యూజ్ చేసి మరొక గతంలో చిరంజీవితో నటించినటువంటి ఒక హీరోయిన్ ముఖంతో వాళ్ళు ఇద్దరు ఒక ప్రైవేట్ వీడియోలో ఉన్నట్టుగా ఒక పోర్ను దానిలో చేసినట్టుగా ఒక పోర్ను సైట్లలో చిరంజీవి వీడియోలు పెట్టి సొమ్ము చేసుకుంటారు కొంతమంది కేటుగాళ్ళు. ఈ విషయం చిరంజీవి దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. సో 70 ఏళ్ల వయసులో ఏంటి తనకి కర్మ అంటూ, తనకి ఏంటి ఆవేదన అంటూ చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలకు, దాదాపు 4 దశాబ్దాలకు పైగా 150-160 సినిమాలకి ఆయన దగ్గరగా వస్తున్నారు. సో ఇటువంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో తర్వాత రాజకీయ రంగంలో కూడా తనని ముద్ర వేశారు. కొంతకాలం రాజకీయ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం తర్వాత 18 సీట్లతో విజయం సాధించారు. తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అంటే అటు రాజకీయాల్లో కూడా కొంతవరకు తన రాజకీయ మార్గంలో కూడా ఆయన పయనించారు. కానీ తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం అయితే రాజకీయాల్లోకి ఎక్కడ అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. రాజకీయాల జోలికి వెళ్లకుండా కేవలం సినిమాలపైనే ఫోకస్ చేస్తూ సినిమాలు కొనసాగించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. సో అటువంటి చిరంజీవికి 70 ఏళ్ల వయసులో ఏంటి నాకు ఇబ్బంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మొహాన్ని యూజ్ చేసి తాను గతంలో ఒక హీరోయిన్తో కలిసి నటించినటువంటి ఆ హీరోయిన్ ఫేస్ని, చిరంజీవి ఫేస్ని ఇద్దరు కలిసి పోర్న్ వీడియోల్లో నటించినట్లుగా చిరంజీవి నటించారు అన్నటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఆ రకంగా పోర్న్ సైట్లలో పెట్టి చాలా పోర్న్ సైట్స్, ఒక 7-8 పోర్న్ సైట్స్ పైన చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో దానిపైన పోలీసులు ప్రస్తుతం అయితే యాక్షన్ తీసుకుంటున్నారు.